హాయ్ ఫ్రెండ్స్, నేను హిందూపూర్ హిడెన్ ప్లేసెస్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, షాకింగ్ విషయాలు తెలుస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హిందూపూర్ టు లేపాక్షి రోడ్లో ఉన్నాను. ఇప్పుడు ఆ రోడ్లో ఇక్కడ నేను ఒక గ్రామానికి వచ్చాను. హిందూపురం దగ్గరలో ఉన్న పూలకుంట అనే గ్రామంకి వచ్చాను. ఇక్కడ లెఫ్ట్లో నర్సాపురం వెళ్ళే దారిలో ఇక్కడ మనకి లెఫ్ట్లోనే కనిపిస్తుంది చూడండి ఎంట్రన్స్. ఇది ఏదో కోటకి ఎంట్రన్స్ మాదిరి ఉంది. ఇది మనము లోపలికి వెళ్దాము. ఇదే రోడ్డు గుండా ఇక్కడికి వెళ్ళాము. మనం ఇక్కడ చూస్తే ఒక పాడుబడిన బిల్డింగ్కి ఇక్కడ గేట్లు తాళాలు వేసిపడి ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్ళటానికి కూడా దారి లేదు. కాబట్టి నేను ఇక్కడ పక్కనకి వచ్చి చూశాను. చూస్తే సైడ్లో ఒక పెద్ద బావి ఉంది. ఎప్పుడో పాతకాలం నాటి బావి, చాలా అంతా రాళ్లతో కట్టారు. పెద్ద బావి, లోపలంతా చెదారం పేరుకుపోయింది. ఇక్కడ చూస్తే అంతా కట్టడం మాత్రమే బాగా కట్టారు. అక్కడ దగ్గరలో ఏదో రూమ్ కూడా ఉంది. ఇప్పుడు నేను లోపలికి వచ్చాను అన్నమాట. అది కాంపౌండ్ కొంచెం పడిపోయి ఉంటే అట్లా వచ్చిన మెయిన్ గేట్ లాక్ చేసినారు. ఇది లోపల ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, అంతా బాగా కాంపౌండ్ ఏరియా అంతా బాగా పెద్దగా ఉంది, ఖాళీ జాగా ఉంది. ఇదేనండి, ఇగో ఇది కనిపిస్తున్నదే, ఇది పాత బంగ్లా. ఇది దీన్ని బుడెన్ సాబ్ బంగ్లా అంటారు. ఇది పూలకుంటలో ఇది బాగా ఫేమస్. మీరు ఇక్కడ ఈ ప్లేస్ చూసింటే మీకు ఒకటి గుర్తు రావచ్చు. ఇది ఇక్కడ మన హిందూపురంలో ఈ ప్లేస్లో ఒక గుంటూరు సినిమా టాకీస్ అనే సినిమా కూడా షూటింగ్ చేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. కొంచెం భయంగా ఉంది లోపల ఏమేమి ఉందో అని. ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయితేనే లెఫ్ట్లో ఒక రూమ్ ఉంది చిన్నది. చూస్తే కిటికీలన్నీ పగిలిపోయి ఉన్నాయి, అంత పాతది. లోపలన్నీ బీర్ బాటిల్ పడి ఉన్నాయి. పైన చూడండి అంత పాతకాలంవి ఇనుపు తీర్లేసి. ఇది పెద్ద హాల్ అనమాట. చూడండి కనిపించింది మనకి హాలు. పైన అన్ని పాతకాలం దూలాలు. ఇది ఎప్పుడో ఒక 70-80 ఏళ్ళు, కనీసం 100 ఏళ్ళైనా కట్టిండొచ్చు అయి ఉంటుంది అని చెప్తున్నారు. హాల్లో నుంచి పక్కకు వెళ్తే మనకి ఇంకో రూమ్ కనిపించింది. పైన అంతా చూస్తే మనకి ఇనుప దూలాలు, కిటికీలన్నీ పగిలిపోయి ఉన్నాయి, అంతా చెల్లా చెదురుగా ఉంది. అటు నుంచి ఇంకో రూమ్కి వెళ్ళాము. సేమ్ ఇక్కడే అంతా అట్లా అలానే ఉంది, చిన్న చిన్న రూమ్లు మారే ఉంది. చూస్తే ఆ కాలంలోనే ఇంత పెద్ద ఇది బంగ్లా కట్టినారంటే చాలా గ్రేటే. మళ్ళీ మనం హాల్లోకి తిరిగి వచ్చాము. హాల్లో నుంచి అటుపక్క రైట్ సైడ్కి ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో చూడండి ఏదో మెటికల్ చిన్నగా స్టెప్స్ ఉన్నాయి, వుడెన్ స్టెప్స్. నేను ఎక్కి చూసా. ఎక్కితే ఇలా ఉంది పైన. అంటే ఏదో స్టోరేజ్ కోసం యూజ్ చేసేనారేమో అనిపిస్తుంది. ఆటో మాదిరి కింద నల్లబండ్ల ఇదేసినారు ఫ్లోరింగ్. అదే రూమ్లోనే ఇక్కడ ఇదేంది అల్మారా మాదిరి ఉంది. ఇక్కడ చూస్తే అదే రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఆ కాలంలోనే అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఇండియన్ స్టైల్ బాత్రూమ్. అంతా పాడుబడిపోయింది. చూస్తే అంతా ఏదో దెయ్యాల కోట మాదిరి ఉంది. మనం ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాము. పెద్ద హాల్లో నుంచి చూస్తే ఇంకోటి అటు నుంచి అట్లా వెళ్ళి హాల్లో నుంచి వెళ్ళి ఇంకో రూము. ఇది వెనకల కనెక్షన్ ఉందన్నమాట. ఇంకో ఏదో డిఫరెంట్ సెక్షన్కి ఇంకో వేరే చిన్న ఇల్లు మాదిరి, అంటే అదే కంటిన్యూషనే కానీ ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ. సేమ్ అదే ఇక్కడ పాతకాలం నాటి ఇవి ఇల్లు ఇదే రూమ్స్ ఉన్నాయి. ఇది కూడా అంటే వాకెండ్లు అన్నీ ఇరిగిపోయినాయి. దీనికి ఏదో తాళం వేసేసినారు ఈ రూమ్కి. చూద్దాము లోపల కిటికీ సందులో నుంచి చూస్తే ఇట్లుంది. లోపల ఏదో ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఏదో 2 రూములు మాదిరి కనిపిస్తున్నాయి. అక్కడ ఏముంటుందో తెలీదు. ఒకసారి మనం వెళ్తే
ఫస్ట్ ఇటు సైడ్ రూమ్ చూద్దాం. చూస్తే ఇది ఏంటంటే ఏదో బేసిన్ మాదిరి. ఓ ఇది టాయిలెట్ రూమ్ అన్నమాట. వెస్ట్రన్ స్టైల్ ఇది వేసినారు. వెంటిలేషన్ పోయేకి ఆ కాలంలోనే అలా పెట్టినారు. మనం పక్క రూమ్కి వెళ్దాం. చిన్నది ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ వెంటిలేషన్ ఉంది. బహుశా అది స్నానం గదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బంగ్లా నుంచి ఇప్పుడు అది అయిపోయింది. దాని వెనకల ఇంకా వేరే ఏదో పాతకాలంవి ఇవి ఇండ్లు ఉన్నాయి. అంత పడిపోయి శిథిలమై ఉన్నాయి. చూస్తాము ఇక్కడ కూడా అంతే. పాతకాలం నాటి పెద్దది ఏదో హాల్ ఉంది. దీని లోపల కూడా పెద్దగా వెనకలంతా పైన టాప్ ఇది చూస్తే అంతా వుడెన్ టాప్ ఉంది. ఇది ఇక్కడ కూడా పెద్ద పెద్ద రూమ్లు ఉన్నాయి అండి. అంటే వుడెన్ ఇది టాప్. ఇది అయిపోయిన తర్వాత మనము ఇక్కడ చూస్తే రైట్ దాని పక్కలోనే ఈ విధంగా ఉన్నాయి. అంతా నాకు తెలిసి ఇది ఈ బంగ్లాలోని రూమ్స్ ఇవన్నీ, బంగ్లాకు సంబంధించిన గదులు ఇవన్నీ. మనం ఆ వెనక భాగం చూసేసి ఇప్పుడు ముందరకు వస్తాం. ముందరకు వస్తే ఇది బంగ్లాకు సంబంధించిన ఇవి మెటికలు ఉన్నాయి, అంటే స్టెప్స్ ఉన్నాయి. లెఫ్ట్లో కూడా చూపిస్తా. ఇక్కడ చూస్తే పక్కలో అంతా బాగా పచ్చగా పెరిగింది. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది చూస్తే. ఇప్పుడు మనం మెట్లు ఎక్కి చూద్దాం పైన ఏముందో. నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది. పైన ఏం జరిగిందో, ఎట్లా ఉంటుందో ఆ కాలంది చూద్దాం. అంతా బాగా స్టిఫ్గా ఉంది బిల్డింగు, ఏం పడిపోలే. స్టెప్స్ అన్నీ బాగున్నాయి. పైకి వచ్చాము. అంతా సిమెంట్తోనే కట్టినారు. సిమెంట్ ఇదే బాగా ఫ్లోరింగ్ వేసినారు. ఇక్కడ చూడండి బంగ్లా పైన అంతా ఎట్లా ఉంది. అక్కడ చూడండి బాగా నీట్గా క్లీన్గానే పైన అంతా బాగుంది. కానీ ఇక్కడ కూడా అంతా తాగుబోతుల మయం అయిపోయింది. ఇదంతా పైన కూడా వచ్చి తాగుతున్నారు. ఇప్పుడు మనము మళ్ళీ కిందకు వెళ్దాం. కింద ఈ బంగ్లా చరిత్ర తెలిసిన వ్యక్తి మాటలు విందాం ఫ్రెండ్స్. ఏం చెప్పాలా దీని చరిత్ర చెప్ప. దాని చరిత్ర అంటే నా 62 ఆయన చూసింది లేదా చూడుకుంటామని నేను ఏం చెప్పాలా. అప్పట్లో బంగారు జయలలిత ఎన్టీ రామారావు వచ్చింది లేదా, 2 భార్యలు ఆయనకి. 2 భార్యలు ఇది బంగ్లా ఎవడు కట్టిండేది? 65లో కాదు, 80 ఏండ్లో 90 ఏండ్లో అయింది అది. ఎక్స్పెక్టేషన్ అదేంటి ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడున్నాడు వంటన్నా చేసుకోవాలా బేగన్నా చేసుకోవాలా. ఏం చేసుకుంటారంటే ఏం చెప్పాలా. అమృత్ మాలల్దా ఇదే? ఇప్పుడు ఆడుండారు వీళ్ళు ఓనర్లో. వాళ్ళు ఆడాడ ఉండరు. అప్పట్లో బంగారు పడ్డలు తిండేది. ఎన్టీ రామారావు జయలలిత తిండేది. వాళ్ళు రావాలన్నా కూడా అంత గుమాసా కాడికి రావాలి. ఇక్కడి నుంచి చూస్తే ఇంకా భలే అందంగా కనిపిస్తుంది బంగ్లా. చాలా ఎంతో సినిమాల్లో కనిపించినట్లు 10 బంగ్లాలు మరి కనిపించింది. ఇప్పుడు పక్కలోనే ఇంకో రూమ్ ఉంది, అంటే ఏదో ఇల్లు మాదిరి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు చెప్పిన ప్రకారం ఇది డ్రైవర్ ఇల్లు అంట. అంటే ఆ బుడన్ సాబ్ డ్రైవర్ కూడా ఇంత పెద్ద ఇల్లు కట్టించి అన్ని జతలో ఉండేటట్లు చూసుకున్నాడు. అంటే ఎప్పుడు రమ్మన్నా అర్జెంట్కి వచ్చేటట్లు ఆయన ఫ్యామిలీని కూడా ఇక్కడే పెట్టేసినాడు. డ్రైవర్ వాళ్ళ ఇల్లు ఇది. బుడన్ సాబ్ డ్రైవరు. చూస్తే ఇది కూడా వాడకంలో లేదు. మనం అటు నుంచి ఇట్లా వస్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తాము. కాంపౌండ్ మొదటి భాగంలోకి ఇక్కడంతా బాగా చెట్లు పెరిగాయి. కాంపౌండ్ కానుకొని ఇంకో ఇల్లు కూడా ఉంది. అది అంతా తాళాలు వేసింది. అది కూడా అంతా అపరిశుభ్రంగా అంత చెత్త అంతా పేరుకుపోయింది, పాడుపడిపోయింది. చూడండి ముందరంతా ఏదో గార్డెన్ మారి సూపర్గా ఉంది. ముందు ఇల్లు కట్టినప్పుడే మంచి ప్లానింగ్ వేసి బంగ్లా కట్టినారు. ముందర కాంపౌండ్ జాగా అంతా పెట్టి ఇక్కడంతా బాగా షోకి చెట్లు పెంచారు. అంటే ఇప్పుడంతా ఏదో అంతా వేరేవి పెరిగిపోయినాయి. కానీ ముందు ఇవంతా షోకి, ఇదంతా ఫౌంటైన్ మాదిరి నీళ్ళు పెట్టేవారు. మనం ఇక్కడ చూస్తే ఇక్కడే ఈ గుంటూరు టాకీస్
సినిమా ఈ డీజే తిల్లోది ఇక్కడే జరిగింది షూటింగ్. ఇప్పుడు మనము బయటకు వచ్చినాము, అప్పుడే బాయ్ చూపించినాం కదా, బాయ్ దగ్గర ఉన్న రూమ్ ఇది. ఈ రూమ్ కాదు ఇది, ఒకసారి పోయి దగ్గరకు పోయి చూద్దాము. ఇది వాటర్ ట్యాంక్ అంట, స్థానికులు చెప్పిన ప్రకారము ఇది వాటర్ ట్యాంక్ అంట. కింద స్టోరేజ్ కోసం పెట్టుకున్నారు, అంతా రాతి కట్టడం కట్టి ఇది పెట్టి చేసినారు. అది దాని నుంచి దూరంగా వస్తే ఇక్కడ మనకి ఏదో కనిపిస్తుంది, దాని దగ్గరికి కూడా వెళ్తాము. వెళ్ళి చూస్తే ఇట్లుంది. మనము ఈ గుంతలు దాటుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా ఏదో అంతా ఎవరు లేరుడా, భయం అవుతుంది వెళ్ళటానికి కూడా. ఇక్కడ చూస్తే స్థానికులు ఏమని చెప్పినారంటే ఇది పశువుల దొడ్డి, అంటే ఆ బుడెన్ సాబ్ బంగ్లాకి సంబంధించిన పశువులన్నీ ఇక్కడ కట్టేసేవాళ్ళంట. పశువులు ఇంకెంత ప్లేస్లో అంటే ఇంకెన్ని పశువులు ఉండేవో మనం లెక్కేసుకోవాలా. ఈ పశువుల దొడ్డికి ముందర 2 రూమ్లు ఉన్నాయి నాకు తెలిసి. ఈ రూమ్లో ఈ పశువులు కాపరి వాళ్ళ రూమ్లు అనుకుంటా. ఇక్కడ పశువులు చూసుకునే వాళ్ళకి రూములు కట్టించినారనుకుంటా. అంటే అంతా ఇదైపోయింది, శిథిలం అయిపోయింది. ఇది కూడా అంతే, పక్కలో ఇంకో రూము. ఇక్కడ కూడా అంతా శిథిలమైపోయి కిటికీలన్నీ లేవు. ముందరకు వస్తే ఇక్కడ ఏదో సమాధులు ఉన్నాయి ఎవరో, అవన్నీ మనము చూడలే. ఇంతటితో మనము ఇది కంప్లీట్ చేసుకుని మళ్ళీ బంగ్లాకి ముందరకు వెళ్దాము. అక్కడ ఏదో బెల్లం నిల్వ చేసే రూమ్ ఉందంట, అది మీకు చూపిస్తాను. అంతా ఇనుప, ఇది బెల్లం నిల్వ చేసే రూమ్ ఇది. ఆ కాలంలో ఈ విధంగా ఉంది, అంతా ఇనుప గేట్లతో మూసేసినారు.